హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఏంటి సుబ్రహ్మణ్యం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేటప్పటికి మార్నింగ్ 4:50 అయింది, ఎర్లీ మార్నింగ్. మేము హైదరాబాద్లో ఉన్నాం అనమాట. చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాం ఇవాళ. నేను చిలుకూరు బాలాజీ టెంపుల్కి చాలా లాంగ్ టైం తర్వాత మళ్ళీ వెళ్తున్నాను అనమాట. నేను, మా తమ్ముడు, మా అమ్మ, ఫ్యామిలీతో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మార్నింగ్ 4:55 అయింది. అండ్ నేను స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 5:20 అయింది. సో ఎర్లీ మార్నింగ్ 5:20కి చాలా చీకటిగా ఉంది. సో ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా చీకటిగానే ఉంటుందిలేండి. ఓకే. అండ్ సో మేము నిజాంపేట్ నుండి ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో మళ్ళీ మధ్యలో మణికొండ దగ్గర ఆగుతాం అనమాట. అక్కడ మా రిలేటివ్ని పిక్ చేసుకొని అటు నుండి అటు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తాము. ఓఆర్ఆర్ అటు ఉంటుంది కదా, మై హోమ్ అవతారో సంథింగ్ పూజ. సో అటువైపు వెళ్ళిపోతాం అనమాట. అండ్ చాలామందికి తెలిసే ఉండొచ్చు, చిలుకూరు బాలాజీ టెంపుల్ని వీసా బాలాజీ అని కూడా అంటారు. ఎందుకంటే ఆ స్వామి ఎక్కువ వీసా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి వీసా రాకపోతే ఒకసారి ఈ స్వామి దగ్గరికి వచ్చి వీసా గురించి కోరుకొని ఆ ప్రదక్షిణాలు అనేది చేస్తే మంచిగా వీసా వస్తుంది అనేది నమ్మకం. అండ్ ఈ స్వామి చాలా ఫేమస్ అనమాట. సో అందరూ వీసా కోసం ఇక్కడికి వచ్చి ప్రదక్షిణాలు చేసి కోరుకుంటారు. అండ్ మేము వెళ్ళిన రోజున అక్కడ మెయిన్ ప్రీస్ట్ ఉంటారు కదా, పూజారి గారు, చెప్పిన విషయం ఏంటంటే అది అందరికీ షేర్ చేయమన్నారు. ఈ విషయం అనేది ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికైతే సంతానం ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు ఏప్రిల్ 19వ తారీఖు ఉదయం 8 ఏమీ తినకుండా అక్కడికి స్వామి గుడికి వెళ్తే అక్కడ గరుడ ప్రసాదం అనేది ఉచితంగా ఇవ్వబడుతుందంట. ఎంతమంది వచ్చినా అక్కడ గరుడ ప్రసాదం అనేది ఉచితంగా ఇస్తారు. అప్పుడు సంతానం ప్రాబ్లమ్స్ అనేవి తగ్గచ్చు అనే నమ్మకం అంట. సో ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారో ఒకసారి మీరు ఏప్రిల్ 19వ తారీఖున ఉదయం 8 ఏమీ తినకుండా వెళ్ళండి, అక్కడ ప్రసాదం తీసుకోండి. అండ్ అంతేకాకుండా ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. సో నా వల్ల కొంతైనా హెల్ప్ అవుతుందని చెప్పి చెప్తున్నాను వీడియోలో. సో అది సంగతి. అండ్ టెంపుల్ వచ్చేటప్పటికి మార్నింగ్ 4 నుండి ఓపెన్ ఉంటుంది. ఇంకా మీరు ప్రదక్షిణాలు అనేది 6 నుండి స్టార్ట్ చేసుకోవచ్చు. సో మనం చూస్తున్న కమానే మన చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట. సో కార్లో వెళ్తున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్కి ఒక 50 రూపీస్ ఉంటుంది ఛార్జ్ కార్కి అయితే. బైక్ అయితే 20 రూపీస్. సో అలా కార్ పార్కింగ్ చేసుకొని ఇంకా గుడి లోపలికి వెళ్దాం. సో ఇది అవుట్ సైడ్ వ్యూ ఆఫ్ చిలుకూరు బాలాజీ టెంపుల్. సో ఇంతకుముందు కరోనాలో మనకి లోపల ప్రదక్షిణాలు అనేవి ఆపేశారు. బట్ ఇప్పుడు లోపల ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నార్మల్ ప్రదక్షిణాలే కాకుండా మహాప్రదక్షిణం అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో మహాప్రదక్షిణం అంటే బయట గుడి ఉంటుంది కదా, గుడి చుట్టూ మొత్తం ప్రదక్షిణాలు అనమాట. సో మామూలుగా మనకి కోరిక నెరవేరాలంటే లోపల 11 ఫస్ట్ కోరుకొని 11 ప్రదక్షిణాలు చేసి తర్వాత కోరిక నెరవేరితే 108 ప్రదక్షిణాలు చేస్తాం. అది నార్మల్ ప్రదక్షిణాలు గుడి లోపల. ఇప్పుడు మహాప్రదక్షిణం అంటే బయట గుడి బయట ఫస్ట్ కోరుకొని గుడి బయట ఒక ప్రదక్షిణం చేయాలి. తర్వాత కోరిక నెరవేరిన తర్వాత 11 ప్రదక్షిణాలు చేయాలి అవుట్ సైడ్ అయితే. ఇన్సైడ్ అయితే ఒక కోరుకొని 11 నార్మల్ ప్రదక్షిణాలు, 108 నార్మల్ ప్రదక్షిణాలు లోపల. బయట అయితే కోరుకొని ఒక మహాప్రదక్షిణం, తర్వాత కోరిక నెరవేరిన తర్వాత 11 ప్రదక్షిణాలు. సో ఇదన్నమాట కొత్తగా సిస్టమ్. యాక్చువల్గా అయితే గుడి లోపల మొబైల్స్ ఎలో లేదు,
కానీ నేను వీడియో తీసుకుందామని చెప్పి లోపల తీసుకొచ్చుకున్నా, కానీ నేను మెయిన్ టెంపుల్ని అయితే చూడలేదు, ఐ మీన్ మెయిన్ దేవుణ్ణి. సో అసలు ఫోన్ తేవటమే తప్పు, బట్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి నేను వీడియో కోసం అని తీసుకుంటున్నాను మొత్తం. సో చూడండి, ప్రదక్షిణాల టైమింగ్స్ వచ్చేటప్పటికి సోమవారం నుండి గురువారం వరకు ఉంటుంది. సో ఇన్సైడ్ అయితే టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మరియు సాయంత్రం 4 గంటల నుండి మళ్ళీ 6:30 వరకు చేసుకోవచ్చు అనమాట. ఇన్సైడ్ మండే టు థర్స్డే వరకు. అండ్ అవుట్ సైడ్ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అండ్ పబ్లిక్ హాలిడేస్ అని మాత్రం నార్మల్ మహాప్రదక్షిణ మాత్రం చేసుకోవచ్చు. మార్నింగ్ 6 కల్లా వెళ్ళాము. సో అప్పుడైతే జనం లేరు, డివోటీస్. సో ఇంకా టైం పెరిగే కొద్దీ డివోటీస్ అనేవాళ్ళు పెరగటం జరిగింది, మీరు చూడొచ్చు వీడియోలో. అండ్ ప్రదక్షిణాలు మొత్తం చేసిన తర్వాత అటు ఎగ్జిట్లో వచ్చేటప్పుడు మనకి రైట్ సైడ్లో మనకి శివాలయం ఉంటుంది. శివాలయం దర్శించుకొని మనకు ఎగ్జిట్ అవ్వటమే ఇంకా. సో అక్కడ కూడా యాక్చువల్గా వీడియో తీయకూడదు, బట్ తీశాను. ఇంకా అన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇలా షాపింగ్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా మన చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి అండ్ ప్రదక్షిణాల గురించి. సో మీరు కూడా వీసా ప్రాబ్లమ్స్ కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి వెళ్ళండి అండ్ మీ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేసుకోండి. అండ్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను నాకు తెలిసినంత వరకు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ సుబ్రహ్మణ్యం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.